వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. ఏపీకి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గత ఫిబ్రవరి 1వ తారీఖున మనకు కేంద్ర బడ్జెట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ అనే పేరుతో మనకు ప్రవేశపెట్టారు. ఓట్ ఆన్ అకౌంట్ గురించి రాజ్యాంగంలో 116వ ఆర్టికల్ మనకు చెప్తుంది. కేవలం ఇది 4 నెలలకు సంబంధించిన వ్యయ అంశాల గురించి మనకు ప్రవేశపెట్టారు. అంటే మొత్తం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దాంట్లో 4 నెలలకు సంబంధించిన అమౌంట్ ఆమోదం కోసం మనకు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీంట్లో కీలకమైన రంగాలకు ఎంత కేటాయింపులు ఇచ్చారు, గత 4-5 సంవత్సరాల్లో ప్రభుత్వం సాధించిన ఫలితాలు ఏంటి, అదేవిధంగా రెవెన్యూ లోటు ఎంత ఉంది, కోశా లోటు ఎంత ఉంది, ఇటువంటి మనకు ఎగ్జామినేషన్లో 1 మార్కు అడగడానికి ఛాన్సెస్ ఉంది. మీకు సెంట్రల్ ఎగ్జామ్స్కి అడగకపోవచ్చు, స్టేట్లో జరిగే ఎగ్జామ్స్కు తప్పనిసరిగా 1 మార్కు, గ్రూప్ 2 విద్యార్థులకు 1 మార్కు వచ్చే ఏరియా ఏంటంటే మనకు ఏపీ బడ్జెట్. ఏపీ బడ్జెట్ గమనించినట్టయితే 24-25 ఆంధ్రప్రదేశ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ స్వరూపం అన్నాడు. ఓట్ ఆన్ అకౌంట్ అంటేనే రాజ్యాంగంలో 116వ ఆర్టికల్ మనకు చెప్తుంది. బడ్జెట్ అంటేనే రాబోయే ఆదాయము, చేయబోయే ఖర్చుల గురించి చెప్తుంది. బడ్జెట్ అంటేనే ప్రస్తుత ప్రభుత్వము రాబోయే సంవత్సరంలో ఏమి చేయబోతుందో తెలియచేసేది మనకు బడ్జెట్. చూడం, ఆర్థిక మంత్రి బుధవారం 7వ తారీఖున శాసనసభకు సమర్పించిన బడ్జెట్ మనకు ఓట్ ఆన్ అకౌంట్. మనకు బుగ్గాన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి మనకు శాసనసభలో బడ్జెట్ను మనకు ప్రవేశపెట్టాడు. బడ్జెట్కి సంబంధించిన వివరాలు చూసినట్టయితే మొత్తము బడ్జెట్ 2.86 లక్షల కోట్ల బడ్జెట్ను మనకు ప్రవేశపెట్టారు. ఇది మొత్తము బడ్జెట్. 2,86,389.27 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. సాధారణంగా 2.86 లక్షల కోట్ల బడ్జెట్ను మనకు ప్రవేశపెట్టారు. దీనిలో 4 నెలల అమౌంట్ గురించి వాళ్ళు అడుగుతున్నారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ గమనించినట్లయితే 2,30,110.41 కోట్లు లేదా 2,30,110 కోట్లను చదువుకున్న చాలు. ప్రభుత్వాలు సాధారణ పరిపాలన కోసము చేసే ఖర్చంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. దేశ రక్షణ, శాంతి భద్రతలు, జీతాలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు, సబ్సిడీలు మొదలైన వాటిపై చేసే ఖర్చంతా రెవెన్యూ ఎక్స్పెండిచరే. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ద్వారా ప్రభుత్వాలకు నూతన ఆస్తుల సృష్టి అనేది జరగదు. ప్రభుత్వం సాధారణ పరిపాలన నిమిత్తం చేసే ఖర్చంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. చూడం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది. 30,503.18 కోట్లు, 30,503 కోట్లు ప్రవేశపెట్టారు. ఇది ఖర్చు. మూలధన వ్యయం ఎంత అంటే సుమారు 30,503 కోట్లు. మూలధన వ్యయం అంటే ప్రభుత్వం తమ అసెట్ను పెంచుకోవడానికి రోడ్లపైన, ప్రాజెక్టులపైన, పరిశ్రమలపైన డెవలప్మెంట్ కోసం చేసే ఖర్చంతా మూలధన వ్యయము. మూలధన వ్యయం వలన ఆస్తుల సృష్టి జరుగుతుంది. రెవెన్యూ వ్యయం వలన సంపద తరలించడం అనేది జరుగుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ద్వారా సంపద తరలించడం జరుగుతుంది. మూలధనం వ్యయం వలన సంపద సృష్టి జరుగుతుంది. సంపద సృష్టి జరగాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంచారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది మనకు ఎక్కువగా ఉంచడం అనేది జరిగింది. ఈ రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము ఈ రెండూ కలిపితేనే మనకు మొత్తము వ్యయం అనేది వస్తుంది. రెవెన్యూ వసూళ్ళు అంటే రెవెన్యూ రాబడులని అర్థం. 2,05,352 కోట్లు, 2,05,352.18 కోట్లను చదువుకున్నా పర్వాలేదు. రెవెన్యూ రాబడి అంటే పన్ను రాబడులు, పన్నేతర రాబడులు. పన్ను రాబడులలో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు ఉంటాయి. పన్నేతర రాబడులో ఫీజులు, జరిమానాలు, గ్రాంటులు మొదలైనవన్నీ కూడా ఉంటాయి. మూలధన వసూళ్ళు లేదా మూలధన రాబడులు 81,037.08 కోట్లు మూలధన వసూళ్ళు. మూలధన వసూళ్ళు అంటే ఏంటి? మనకు డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ఆదాయం కావచ్చు, ప్రభుత్వ రుణాల ద్వారా వచ్చినాయి కావచ్చు, రుణ వసూళ్ళ ద్వారా వచ్చినాయి కావచ్చు. రుణాలు, రుణ వసూళ్ళు, డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్ రిసిట్స్లో చూపిస్తుంటాం. మూలధన రాబడిలో మనకు చూపిస్తుంటాం. అదేవిధంగా రెవెన్యూ రాబడి, మూలధన రాబడి ఈ రెండూ కలిపితేనే మొత్తము రాబడి అవుతుంది. బడ్జెట్ అంటేనే
రాబడి వ్యయాల గురించి తెలియచేసేదే మనకు బడ్జెట్. ఈ బడ్జెట్ స్వరూపంలో గమనించినట్లయితే రెవెన్యూ లోటు 24,758 కోట్లు రెవెన్యూ లోటు ఇచ్చారు మనకు. అంటే 24,758.22 కోట్లు. ఇది జిఎస్డిపిలో 1.56% అనేది రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అనేది రెవెన్యూ వ్యయము ఎక్కువగా ఉండి రెవెన్యూ రాబడి తక్కువగా ఉంటే రెవెన్యూ లోటు పెరిగిపోతుంది. రెవెన్యూ వ్యయానికి రెవెన్యూ రాబడికి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. రెవెన్యూ లోటు పెరిగిందంటే ప్రభుత్వానికి అవమానకరం అని అర్థం. మనకు రెవెన్యూ లోటు 1.56% అనేది ఎట్ జీడిపిలో మనకు ఉంది. అంటే రెవెన్యూ రాబడి తక్కువగా ఉంది, రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువగా ఉంది. ప్రజలు పన్నులు తక్కువ కడుతున్నారు, ప్రభుత్వం పరిపాలన కోసం విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటుంది. ఆ రెవెన్యూ లోటు ఇదా ద్రవ్య లోటు లేదా దీన్ని కోశ లోటు లేదా విత్త లోటు అంటాం. ప్రభుత్వం యొక్క రుణాల గురించి, ప్రభుత్వం యొక్క అప్పుల గురించి చెప్తుంది. జిఎస్డిపిలో 3.51% ఉందంట. ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెప్తుంది? రెవెన్యూ లోటును, కోశా లోటును ఒక నిర్ణీత కాలంలో తగ్గించుకోండి. రెవెన్యూ లోటు 0 ఉండాలి, కోశా లోటు 3% లోపు ఉండాలని ఏ చట్టం చెప్తుందంటే ఎఫ్ఆర్బిఎం చట్టం, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని మనకు ఉల్లంఘించడం అనేది జరిగింది. ఎందుకంటే రెవెన్యూ లోటు అనేది పెరుగుతుంది, కోశా లోటు కూడా మనకు అప్పులు అనేటివి కూడా మనకు పెరిగినాయి. కోశా లోటు గమనిస్తే 55,817 కోట్లు మనకు కోశా లోటు. అది జీడిపిలో 3.51% ఉంది. ఒకవైపు ఏమో రెవెన్యూ లోటు పెరుగుతుంది, మరొక వైపు కోశా లోటు కూడా మనకు ఎక్కువగానే చూపించారు. ఈ రెండింటిని నియంత్రణ కోసమే మనకు ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని మనకు తీసుకొచ్చారు 2003లో. ఈ చట్టం చాలా ఇంపార్టెంట్. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం రెవెన్యూ లోటు శూన్యం తీసుకురావాలి. కోశా లోటు గమనించినట్టయితే 3% లోపే ఉండాలని చెప్తుంది. కాకపోతే జీడిపిలో 3.51% మనకు కోశా లోటు ఉంటే రెవెన్యూ లోటు 1.56% ఉంది. ప్రాథమిక లోటు అంత ఇంపార్టెంట్ కాదు. ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీ పోగా మిగిలేది మనకు ప్రాథమిక లోటు. కోశా లోటు నుంచి వడ్డీ చెల్లింపులంటే కోశా లోటు నుంచి పాత అప్పులపై చెల్లించే వడ్డీ చెల్లింపులు పోగా మిగిలిందే ప్రాథమిక లోటు. 27,800 కోట్లు ప్రాథమిక లోటు. ఈ 3 రకాల లోటులు అనేది ఇంపార్టెంట్. దీనికి పర్సెంటేజ్ అయితే అవసరం లేదు. ఈ రెండింటి యొక్క పర్సెంటేజ్ మనకు చూసుకుంటే సరిపోతుంది. ఇది మనకు బడ్జెట్ యొక్క స్వరూపం. మనకు ఇంతకుముందే చెప్పిన టేబుల్లో మనకు రెవెన్యూ వసూళ్ల గురించి మనకు ఉంది, ఇక్కడ మూలధన రాబడుల గురించి ఉంది, ఇక్కడ మూలధన వ్యయం గురించి ఉంది. ఇక మొత్తము బడ్జెటు 2,86,389 కోట్లు మొత్తము బడ్జెట్. ఇక రెవెన్యూ లోటు అమౌంట్ ఉంది, ఇక్కడ ద్రవ్య లోటు యొక్క అమౌంట్ 55,817 కోట్లు మనకు ద్రవ్య లోటు అంటే కోశా లోటు. ఇది ఒక బడ్జెట్ యొక్క స్వరూపం అనేది మనకు గుర్తుంచుకున్న టేబుల్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. 24-25 ఆర్థిక సంవత్సరానికి 2,86,389 కోట్లతో అంచనా వ్యయంతో శాసనసభకు బడ్జెట్ను సమర్పించారు. ఇది తొలి 4 నెలలకు ఆమోదం పొందేందుకు సభ ముందుంచారు. ఏప్రిల్, మే, జూన్, జూలైకి సంబంధించింది. ఈ అమౌంట్లో 4 నెలలకు సంబంధించిన అమౌంట్ అనేది మనకు ఖర్చు చేయబోతున్నారు. 4 నెలల అమౌంట్ మనకు తీసుకోబోతున్నారు. సాధారణ ప్రభుత్వ ఖర్చులకు, రెగ్యులర్ పథకాలకే ప్రస్తుత శాసనసభలో ఆమోదం తెలియజేస్తుంది. ఓట్ ఆన్ అకౌంట్ అంటే కొత్తగా పథకాలు ప్రవేశపెట్టారు. ఉన్న పథకాల కోసం, మన కేటాయింపుల కోసమే ప్రస్తుత పథకాలకు శాసనసభ ఆమోదం కోసం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వము పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టి తర్వాత ఆమోదం తీసుకోవాలి. ఇది మనకు ఓట్ ఆన్ అకౌంట్ అనేది టోటల్ బడ్జెట్లో 4 నెలలకు సంబంధించిన ఆమోదం కోసం బడ్జెట్ను మనకు ప్రవేశపెట్టారు. చూడం, ఈ బడ్జెట్లో మనకు కీలకమైన అంశం ఏంటంటే 7 రంగుల ఆంధ్ర ధనస్సు అంటే మనకు 7 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. చూడు, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమము. ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళ లాంటివి. మనకు
సంక్షేమం వలన సంపద తరలిస్తా అంటారు, అభివృద్ధి వలన సంపద సృష్టించడం అనేది జరుగుతుంది. ఇవి రెండూ కూడా ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ సంక్షేమము అభివృద్ధి అనేది చాలా కీలకమైనవి. అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయముగా 2.86 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు మనకు ఆర్థిక మంత్రి. మనకు 7 రంగుల ఆంధ్ర ధనస్సు చూసినట్టయితే సుపరిపాలిత ఆంధ్ర అన్నారు, నెంబర్ 1. రెండోది సామర్థ్య ఆంధ్ర అన్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను విస్తరించటం. మన మహిళా మహారాణుల ఆంధ్ర అన్నారు, మూడవది. అన్నపూర్ణ ఆంధ్రానికి ప్రాధాన్యత ఇచ్చారు. సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర. అంటే మనకు 7 అంశాలంటే అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా 7 రంగుల ఆంధ్ర ధనస్సుకు మనకు ఈ బడ్జెట్లో మనకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఈ 7 అంశాలు అనేది ఎగ్జామినేషన్లో ఒకసారి చెక్ చూసుకోండి. దీనితో పాటుగా ఈ బడ్జెట్లో రంగాల వారీగా మనకు కేటాయింపులు గమనించండి. ఎడ్యుకేషన్ అన్నప్పుడు మనకు సర్వశిక్ష అభియాన్, మాధ్యమిక శిక్ష అభియాన్ రెండింటిని కలిపి మనకు సమగ్ర శిక్ష అభియాన్ మనకు ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ విద్యా రంగానికి చూసినట్టయితే 33,898 కోట్లు మనకు కేటాయించడం అనేది జరిగింది. వైద్య ఆరోగ్యం కోసం 17,916 కోట్లు కేటాయించారు. రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధి కోసం 17,816 కోట్లు కేటాయింపులు ఇచ్చారు. రూరల్ డెవలప్మెంట్ కోసం, హెల్త్ కోసం, ఎడ్యుకేషన్ కోసం మనకు ఇంట్రొడ్యూస్ చేశారు, కేటాయింపులు ఇచ్చారు. అర్బన్ పట్టణ అభివృద్ధి కోసం 9,546 కోట్లు కేవలం అర్బన్ డెవలప్మెంట్ కోసం. అగ్రికల్చర్ వ్యవసాయము అనుబంధ రంగాలు, వ్యవసాయం వేరు, వ్యవసాయ రంగం వేరు, ప్రాథమిక రంగం వేరు. వ్యవసాయ రంగంలో అత్యధిక వాటా వ్యవసాయం నుంచి వస్తుంది. వ్యవసాయ రంగానికి గండ్ల తవ్వకం కలిపితే మనకు ప్రాథమిక రంగం అనేది వస్తుంది. అందుకే వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు 14,236 కోట్లు కేటాయించారు. ఇరిగేషన్ సాగునీరు కోసం 12,038 కోట్లు మనకు ఇరిగేషన్ కోసం మనకు కేటాయింపులు ఇచ్చారు. అగ్రికల్చర్ కోసం మనకు ఎక్కువ కేటాయింపులు ఇచ్చారు. ఎడ్యుకేషన్కు మనకు ఎక్కువ కేటాయింపులు ఇచ్చారు. ఎడ్యుకేషన్కు 33,898 కోట్లు కేటాయించారు. గృహ నిర్మాణం కోసం 7,062 కోట్లు పేదవారికి సొంత ఇల్లు కళ నెరవేర్చాలనే ఉద్దేశం కొద్దీ పేదలకు ఉచితంగా గృహ నిర్మాణం కోసం 7,062 కోట్లు మనకు కేటాయింపులు ఇవ్వటం జరిగింది. వెల్ఫేర్ సంక్షేమము, పేదవారి సంక్షేమం కోసం 44,669 కోట్లు కేటాయించారు. బీసీ వెల్ఫేర్ కోసం 29,001.31 కోట్లు కేటాయించారు. 29,001 కోట్లు కేటాయించారు బీసీ వెల్ఫేర్ కోసం. ఎస్సీ సంక్షేమం చూసినట్టయితే 9,291.55 కోట్లు మనకు కేటాయించారు. కేవలం ఇది ఎస్సీల యొక్క సంక్షేమం కోసము. ఎస్టీ సంక్షేమం కోసము, గిరిజన సంక్షేమం కోసం 4,133.73 కోట్లు కేటాయించారు. అంటే 4,133 కోట్లు కేవలము గిరిజన డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టబోతున్నారు. మైనారిటీలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. మనకి ఈ బడ్జెట్లో 2,242 కోట్లు మనకు మైనారిటీల కోసం ఖర్చు పెట్టబోతున్నారట. మైనారిటీల కోసం గమనించినట్లయితే 2,242.36 కోట్లు మనకు మైనారిటీల కోసం మనకు ఖర్చు పెట్టబోతున్నారు. అంటే ఎస్సీలకు ప్రాధాన్యత, ఎస్టీ, బీసీ అన్ని వర్గాలకు సంక్షేమము అభివృద్ధికి సంబంధించిన బడ్జెట్ అని మనకు ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్లో మనకు పేర్కొనడం జరిగింది. ఈ బడ్జెట్లో మనకు ముఖ్యంగా గమనిస్తే ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి గమనిస్తే 2024 నాటికి గత 5 సంవత్సరాలలో మా ప్రభుత్వము సాధించిన విజయాలు అనేటి మనకు ఎగ్జామినేషన్లో అడగటానికి ఇంపార్టెంట్ ఉంటున్నాం. 2018-19 సంవత్సరంలో 11% రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు. రాష్ట్ర ఆదాయం అంటేనే GSDP, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్.
దేశ ఆదాయం అంటేనే జీడిపి. ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల విలువను జిఎస్డిపి అంటాం. 2018-19 సంవత్సరంలో 11%, జిఎస్డిపి ఉంటే 14వ స్థానంలో ఉంది. అప్పుడు 2023 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 16.2% పెరగటంతో జిఎస్డిపిలో ఏపీ 4% పురోగమనం సాధించింది. చూడం, 2018-19లో 11% జిఎస్డిపితో మన రాష్ట్రం 14వ ప్లేస్లో ఉంది. అన్ని రాష్ట్రాల జిఎస్డిపిని కలిపితేనే మనకు జీడిపి వస్తుంది. అన్ని రాష్ట్రాల జిఎస్డిపిలో మరి 14వ ప్లేస్లో ఉంటే రీసెంట్ 23వ సంవత్సరంలో జిఎస్డిపి 16.2%తో ఎన్నో స్థానానికి పోయిందంటే 4వ స్థానానికి పోయింది. ఇది అభివృద్ధికి కొలమానంగా చెప్పుకోవచ్చు. 3 రంగాలు పురోగమనం చెందుతున్నాయని మనకు చెప్పుకోవచ్చు. ఇది మొదటి 5 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ముఖ్యమైన విజయం. మనకు రాష్ట్ర ఆదాయం పెరుగుదల అభివృద్ధికి సూచిక. జిఎస్డిపితో పాటు పేదరికం కూడా తగ్గాలి, నిరుద్యోగం తగ్గాలి, డెవలప్మెంట్ కూడా జరగాలి. జిఎస్డిపి పెరిగినంత మాత్రాన అభివృద్ధి కాదు. అభివృద్ధితో పాటు మనకు సంక్షేమంతో పాటు డెవలప్మెంట్, పేదరికం తగ్గాలి, నిరుద్యోగం తగ్గాలి, అక్షరాస్యత పెరగాలి, ఆయు ప్రమాణం కూడా పెరగాలి. కాకపోతే ఇది అభివృద్ధికి ఒక కొలమానంగా చెప్పుకోవచ్చు. జిఎస్డిపిలో మనది 4వ స్థానానికి చేరింది. నెంబర్ 1. నెంబర్ 2, 2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిపిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక ప్రకారము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సులభతర వాణిజ్యములో మన రాష్ట్రము అగ్రస్థానము కైవసం చేసుకుంది. సులభతర వ్యాపారములో కూడా మనది అగ్రస్థానం ఉంది. 3వ అంశం, 2018-19 సంవత్సరములో మన రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3% ఉండి 12వ స్థానములో ఉండగా ఈరోజు మన రాష్ట్రము 13%తో వ్యవసాయ రంగ వార్షిక వృద్ధి రేటుతో ఎన్నో స్థానంలో ఉందంటే 6వ స్థానంలో ఉందంట. ఇది కూడా ఒక అభివృద్ధికి సూచిక. 18-19 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ వృద్ధి రేటు 8.3%తో 12వ స్థానంలో ఉంటే ప్రస్తుతము వ్యవసాయ వృద్ధి రేటు 13%తో ఎన్నో స్థానంలో ఉంటే 6వ స్థానంలో ఉన్నాం. అక్కడ 14వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చినాం. ఇక్కడ 12వ స్థానం నుంచి 6వ స్థానానికి వచ్చినాం. ఇది వ్యవసాయ వృద్ధి రేటులో, అది జీడిపి వృద్ధి రేట్లో. అంటే వ్యవసాయ వృద్ధి రేటు అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇది 3వది. నెక్స్ట్ 4, డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి రైతులందరికీ వర్తింపచేసిన మొదటి మరియు ఏకైక రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. దేశంలో మొట్టమొదటి బీమా పథకం 1985లో ప్రారంభించారు. సమగ్ర పంటల బీమా పథకము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకముగా రైతుల కోసం మనకు బీమా పథకాన్ని ప్రారంభించారు. కావున డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం మన రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించే విధముగా పథకాన్ని రైతులందరికీ వర్తింపజేసిన మొదటి మరియు ఏకైక రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్. ఇది రైతులకు మేలు చేయటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 5వ చూసినట్లయితే 13,05,000 మంది రైతులకు సేవలను అందిస్తూ రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకు చే ప్రశంసనలు అందుకున్నాయి. ఇథియోపియా, బంగ్లాదేశ్ మరియు వియత్నాం దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు మన రాష్ట్రములో రైతులకు విత్తనము నుండి అమ్మకం వరకు అందిస్తున్న భరోసాను చూసి తమ దేశాలలో అనుసరించాలనుకుంటున్నారు. రైతు భరోసా అనేది అగ్రికల్చర్కు విజయం సాధించడంలో మనకు తోడ్పడుతుంది. అందుకే రైతు భరోసా అనేది మనకు ప్రపంచ బ్యాంకు చే ప్రశంసలు అందుకుంది. 13,05,000 మంది రైతులకు సేవలు అందిస్తున్నారు. 6వది, మైక్రో ఇరిగేషన్ సూక్ష్మ నీటిపారుదల పద్ధతి అమలులో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. అంతేకాకుండా దేశంలో మొదటి 15 జిల్లాలలో 6 జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి. ఇది మైక్రో ఇరిగేషన్ పద్ధతిని అమలు చేయటంలో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. దేశంలో మొదటి 15 జిల్లాలలో 6 జిల్లాలు మన రాష్ట్రములోనే ఉన్నాయి. 7వ అంశం చూసినట్లయితే భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ మన కటక్లో ఉంది.
జాతీయ అరటి పరిశోధన సంస్థల నుండి ఎగుమతి కార్యకలాపాలను గాను ఉత్తమ రాష్ట్ర అవార్డు మన రాష్ట్రమే గెలుచుకుంది. ఏ విషయంలో? అరటి విషయంలో. 2019 సంవత్సరానికి ముందు 387 మెట్రిక్ టన్నుల అరటి మాత్రమే ఎగుమతి చేయగా నేడు 1,67,000 మెట్రిక్ టన్నుల అరటిని ఎగుమతి చేస్తున్నాం. ఇది కూడా అభివృద్ధికి ఒక కొలమానంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా రాష్ట్ర అభివృద్ధికి ఒక సూచికగా భావించుకోవచ్చు. చూడండి, మనకు 2019 సంవత్సరానికి ముందు 387 మెట్రిక్ టన్నుల అరటిని ఎగుమతి చేస్తే నేడు 1,67,000 టన్నుల మెట్రిక్ అరటిని ఎగుమతి చేస్తున్నాం. 8వది, మన రాష్ట్రము మొత్తము చేపల ఉత్పత్తిలో 30% వాటాతో మరియు మొత్తము సముద్ర ఆహార ఎగుమతులలో 31%తో దేశంలోనే ముందంజలో ఉన్నాం. ఇది మత్స్య ఉత్పత్తిలో. అందుకు ఫలితముగా 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ సముద్ర తీర రాష్ట్రముగా అవార్డు పొందటం జరిగింది. ఇది కూడా ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. పుంగనూరు పశువులను సంరక్షిస్తున్నందుకు గాను శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయము, తిరుపతి భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలు నుండి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు కూడా మనకు అందుకోవటం అనేది జరిగింది. ఇది ఇంపార్టెంట్. బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు మనకు అందుకోవటం జరిగింది. 10వ అంశం కింద వ్యవసాయ మార్కెట్ కమిటీలలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు 50% రిజర్వేషన్లను కల్పించిన ఏకైక రాష్ట్రం మనకు ఆంధ్రప్రదేశ్. ఏ విషయంలో? వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మహిళలకు, బీసీ తరగతులకు చెందిన మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఏకైక రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. జాతీయ ఆహార భద్రత చట్టం అమలులో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చిందో? 2013లో వచ్చింది. ఈ చట్టములు ఏమున్నాయి? గ్రామీణ ప్రాంతంలో 75% పేదవారికి ఆహార భద్రత కల్పించాలి. పట్టణ ప్రాంతంలో 50% పేదవారికి ఆహార భద్రత కల్పించాలి. పేద గర్భవతులకు 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి అనేది మనకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో మనకు ఈ చట్టంలో పొందుపరిచిన అంశం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 చట్టం అమలులో మన రాష్ట్రం మనకు ఏ స్థానంలో ఉందంటే 3వ స్థానంలో ఉంది. పేదవారికి గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఫుడ్ సెక్యూరిటీ కల్పించడంలో మనకు 3వ స్థానంలో ఉందంట. 12వ అంశం, మన రాష్ట్రము నేడు అంకుర సంస్థల అభివృద్ధికి నూతన ఆలోచనలతోటి ఏర్పాటు చేసే పరిశ్రమలను అంకుర పరిశ్రమలు అంటాం. అంటే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అన్నది చూడు. స్టార్టప్ ఇండియా అంటే అంకుర పరిశ్రమల అభివృద్ధికి దోహదపడే వాతావరణాన్ని కలిగి ఉంది. కొత్త సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల అంటే MSMED, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ సంస్థల రిజిస్ట్రేషన్ 2020 సంవత్సరంలో 65,174 నమోదు కాగా నేడు 2023 సంవత్సరంలో ఈ రిజిస్ట్రేషన్ 7,20,000కు పెరగటం అనేది జరిగింది. అందుకే మైక్రో స్మాల్ మీడియం పరిశ్రమలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రంగా మనకు చెప్పుకోవచ్చు. 65,174 నమోదు నుండి 7,20,000కు పెరిగాయి మనకు రిజిస్ట్రేషన్స్. ఇది ఎక్కువగా ఉపాధి కల్పించాలంటే MSMED పరిశ్రమల వల్ల మనకు సాధ్యమవుతుంది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ 2006లో మనకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు, MSMED యాక్ట్. చూడం 13 చూస్తే దేశంలో 5% వాటాతో మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతర సంస్థల అభివృద్ధి పరంగా మనము 7వ స్థానంలో ఉన్నాం. ఈ స్టాటిస్టికల్ డాటా ఇంపార్టెంట్. దేశంలో 5% వాటాతో మహిళా యాజమాన్యములోని MSMED పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతర సంస్థల అభివృద్ధి పరంగా మనం ఎన్నో స్థానంలో ఉంటాం? 7th ప్లేస్లో ఉన్నాం. 14 2017 సంవత్సరానికి 1,17,000 మంది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలలో ఉపాధి పొందుతుండగా ఉద్యమ్ పోర్టల్ ఇంపార్టెంట్.
ఉద్యమ్ పోర్టల్ కింద ఈ ఉపాధి కల్పన 2023 సంవత్సరం నాటికి గణనీయంగా పెరిగి ఈ తరహా సంస్థలలో 27,45,000 మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. ఇది ఎంఎస్ఎంఈడి పరిశ్రమలో. మన రాష్ట్రము ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జామ్లానీ చీరలకు బంగారు బహుమతిని పొందడమే కాకుండా చేనేత ఉత్పత్తుల కింద మరో 4 అవార్డులను కూడా అందుకోవటం అనేది జరిగింది. వన్ ప్రొడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ కింద మనకు ఉప్పాడలో జామ్లానీ చీరలకు బంగారు బహుమతి పొందడమే కాకుండా చేనేత ఉత్పత్తుల కింద మరో 4 అవార్డులను కూడా మనం కైవసం చేసుకున్నాం. చూడం 16 ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద, ప్రధానమంత్రి రూరల్ ఆవాస్ యోజన కాదు, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద ఉత్తమ పనితీరు అవార్డును మన రాష్ట్రం అందుకుంది. పట్టణ ప్రాంతంలో కూడా పేదవారికి ఉచిత గృహవసతి కల్పించడానికి. అదే విధముగా మన రాష్ట్రానికి చెందిన 3 లబ్ధిదారులు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి నుండి ఉత్తమ గృహ నిర్మాణ అవార్డును అందుకోవడం జరిగింది. మైక్రోసాఫ్ట్, జిందాల్, రిలయన్స్, అదానీ, లారస్ సింథసిస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హీరో మోటోక్రాప్ మొదలైనవి గ్రీన్ ఎనర్జీ అనే దిగ్గజ పరిశ్రమలు గత 4 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టినాయంట. గణనీయమైన పెట్టుబడులు మైక్రోసాఫ్ట్ కావచ్చు, జిందల్, రిలయన్స్, అదానీ, అదేవిధంగా మొదలైన సంస్థలు, హీరో మొదలైన సంస్థలు మన దేశం రాష్ట్రములో గణనీయముగా పెట్టుబడులు పెట్టడం అనేది జరిగింది. ఇండస్ట్రీస్ మన రాష్ట్రములో 2022 సంవత్సరానికి గాను అత్యంత ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాల జాబితాలలో 3వ స్థానంలో ఉంది. టూరిజం విషయంలో మనం 3వ స్థానంలో ఉంది. ఆర్థిక సంస్కరణలో భాగంగానే మనకు హోటళ్ళు, హాస్పిటళ్ళు, టూరిజం అన్నీ కూడా ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేస్తే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చనే ఉద్దేశం కొద్దీ ఆర్థిక సంస్కరణలు కూడా టూరిజంకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. మన రాష్ట్రము 2022 సంవత్సరానికి గాను అత్యంత ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాల జాబితాలో 3వ స్థానానికి కైవసం చేసుకున్నారు. అందుకే ఆర్థిక సంస్కరణ మనకు పాక్షికంగా రాజీవ్ గాంధీ ప్రవేశపెడుతూనే సన్ రైజ్ పరిశ్రమలను ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయాలన్నాడు. హోటల్స్, హాస్పిటల్స్, టూరిజం, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ మొదలైన పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ రంగానికి వదిలేయాలని చెప్పాడు మనకు. అదేవిధంగా పర్యాటన ప్రదేశాల జాబితాలో మనది 3వ స్థానం ఉంది. చూడం 19 విశాఖపట్నంలోని ఋషికొండ బీచ్ అత్యంత పర్యావరణ అనుకూలమైన బీచ్గా బ్లూ ఫ్లాగ్ లేబుల్ని పొందటం అనేది జరిగింది. ఇది కూడా ఎగ్జామినేషన్లో బ్లూ ఫ్లాగ్ లేబుల్ అనేది మనకు ఇంపార్టెంట్. మనకు ఋషికొండ బీచ్ అనేది మనకు ఇంపార్టెంట్. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ పర్యాటక గ్రామముగా లేపాక్షి గ్రామము కేంద్ర ప్రభుత్వ అవార్డు పొందటం అనేది జరిగింది. ఇది కూడా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. మన రాష్ట్రము క్లీన్ మరియు గ్రీన్ పునరుత్పాదక ఇంధనం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడము, పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలను నెరవేర్చడము, ఇంధనము మరియు మౌలిక సదుపాయాల వినియోగము అనే 3 అంశాలకు గాను మన రాష్ట్రములో 15వ ఎనర్షియా అవార్డు 2023 కింద 3 అవార్డులను పొందటం అనేది జరిగింది. చూడండి మన రాష్ట్రంలో క్లీన్ మరియు గ్రీన్ పునరుత్పాదక ఇంధనం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడము, పునరుత్పాదక విద్యుత్ను కొనుగోలు బాధ్యత నెరవేర్చడము, ఇంధనము మరియు మౌలిక సదుపాయాల వినియోగం అనే 3 అంశాలకు గాను మన రాష్ట్రము 15వ ఎనర్షియా అవార్డు 2023 కింద 3 అవార్డులను అందుకోవటం జరిగింది. చూడండి 22 పాల సముద్రంలో అత్యాధునిక వస్తువులతో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ని ప్రాంగణాన్ని స్థాపించడంలో మా ప్రభుత్వము మద్దతుని ఇచ్చింది. 500 ఎకరాల విస్తీర్ణములో ఈ ప్రధాన కార్యాలయంలో
కేంద్ర రాష్ట్ర మరియు భాగస్వామ్య దేశాలలోనూ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ సామర్థ్య పెంపుకు శిక్షణ అందించనున్నారు. చూడండి జాగ్రత్తగా. పాల సముద్రంలో అత్యాధునిక వసతులతో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ప్రాంగణాన్ని స్థాపించడంలో మా ప్రభుత్వం మద్దతిచ్చింది. 500 ఎకరాల విస్తీర్ణములో ఈ ప్రధాన కార్యాలయము కేంద్ర రాష్ట్ర మరియు భాగస్వామ్య దేశాల్లోని రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ సామర్థ్యాన్ని పెంపు చేయుటకు శిక్షణను అందించడం జరుగుతుంది. 23 గ్రామ పంచాయతీలలో థీమటిక్ అప్రోచ్ హెల్త్ విలేజ్ ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. సుస్థిర అభివృద్ధి అంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధిని కొనసాగించటం. సుస్థిర అభివృద్ధి యొక్క టార్గెట్ 15 సంవత్సరాలు 2015 నుంచి 2030. నీతి ఆయోగ్ 17 గోల్స్ లక్ష్యాలను సూచించింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని? 17 లక్ష్యాలు 2030 నాటికి సాధించాలనుకున్నారు. మొదటి గోల్ పేదరికాన్ని అంతం చేయటం 2030 నాటికి. గ్రామ పంచాయతీలలో థీమటిక్ అప్రోచ్ హెల్త్ విలేజ్ ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ కోసము పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2024 జనవరిలో 3 రోజుల జాతీయ శిక్షణ శిబిరాలను ఎక్కడ? తిరుపతిలో నిర్వహించారు. 2023 ఫిబ్రవరిలో తిరుపతిలో ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ అసోసియేషన్ భాగస్వామ్యంతో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ మరియు సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ సమావేశాలను నిర్వహించడం జరిగింది. ఇవి మనకు ఈ ప్రభుత్వము 5 సంవత్సరాల్లో మనకు సాధించిన విజయాలు. దీంట్లో కొన్ని కీలకమైన అంశాలు మీకు స్టాటిస్టికల్ డాటా ఏదైతే ఉందో దాన్ని ఒకసారి నోట్ చేసుకొని జాగ్రత్తగా ఈ మధ్యలో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకు, ఈ 3-4 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఈ బడ్జెట్ చదువుకోవాలి. ఈ 3 నెలలు మాకు ఎగ్జామ్స్ లేదు అన్నప్పుడు మనకు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు మనకు కొత్త బడ్జెట్ వస్తూ ఉంటుంది. దాన్ని మనకు చదువుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈ మధ్యలో ఏమన్నా స్టేట్లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు సెంట్రల్ ఎగ్జామ్స్లో మనకు స్టేట్ ఇన్ఫర్మేషన్ అడగడం, మనకు స్టేట్లో రాసే గ్రూప్ 2 ఎగ్జామ్స్ కావచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కావచ్చు, కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ ఉంటే ఈ బడ్జెట్ నుంచి మనకు 1 మార్కు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 4 నెలలు వెయిట్ చేస్తే మళ్ళీ వార్షిక బడ్జెట్ వస్తుంటా అంటే మనకు అప్పుడు మళ్ళీ ఒక బడ్జెట్ ఒక వీడియో చేస్తుంటా అంటాం. మళ్ళీ ఒక సెంట్రల్ బడ్జెట్, సెంట్రల్ ఏమో ఇంట్రీమ్ బడ్జెట్ అన్నారు, ఇక్కడ ఓటాన్ అకౌంట్ అన్నారు. మళ్ళీ 2 బడ్జెట్ మనకు వస్తుంటా అంటే కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత. ఓకే, మనకు ఈ వీడియో చూస్తే మీకు 1 మార్కు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బడ్జెట్ యొక్క స్ట్రక్చరు, బడ్జెట్ యొక్క కేటాయింపులు, రెవెన్యూ లోటు, మొత్తం బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్లో హైలైట్స్ ఏమేమి ఉన్నాయి, అటువంటి అంశాలపైన కొద్దిగా దృష్టి పెడితే 1 మార్కు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.